హాయ్ అండి. ఈరోజు వీడియోలో అమ్మమ్మల, నానమ్మల కాలం నాటి కొబ్బరి రొట్టె అయితే ప్రిపేర్ చేశానండి. ఈ కొబ్బరి రొట్టె చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి రొట్టెని అయితే నేను సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. మీరు కూడా చూసేయండి. ఈ కొబ్బరి రొట్టె ప్రిపేర్ చేసుకోవటానికైతే ఒక బౌల్ తీసుకొని, దానిలో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకున్నానండి. రవ్వ తయారు చేసుకోవటానికైతే ఈ బియ్యాన్ని తీసుకున్నాను. మన ఇంట్లో రవ్వ లేకపోయినా అప్పటికప్పుడు ఈ బియ్యంతో ఇలా 10 నిమిషాల్లో చక్కగా కొబ్బరి రొట్టె అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీట్‌గా క్లీన్ చేసుకున్నాం కదా! దీనిలో వాటర్ మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. దానిలో ఉన్న తడి చక్కగా బియ్యం నానుంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి నేనైతే రవ్వలా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకొని నేను రవ్వను తయారు చేసుకుంటున్నానండి. మనకి మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత మరీ పిండిలా తయారవ్వకూడదు. అలాగని నూకలా కూడా ఉండకూడదండి. మనకి చక్కగా సన్న రవ్వలా తయారైతే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా సన్నగా రవ్వను తయారు చేసుకోవాలండి. ఇలా ఉంటే చక్కగా కొబ్బరి రొట్టె అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా రవ్వను తయారు చేసుకున్నాం కదా! దీన్ని పక్కన పెట్టేసుకొని కొబ్బరికాయని తీసుకున్నానండి. నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకున్నాను మీడియం సైజులోది. దానిలో ఉన్న కొబ్బరిని మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి కూరని తయారు చేసుకోవాలండి. మిక్సీ జార్‌లో వేసుకొని చూడండి కూరనైతే తయారు చేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి. బెల్లం పొడిని వేసుకుని తర్వాత దానిలోనే 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ముందుగానే కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు రవ్వని స్లోగా కొద్ది కొద్దిగా కలుపుకుంటా వేసుకోవాలి. ఒకసారే వేస్తే మొత్తం ఉండకట్టేస్తుందండి. చూసుకొని వేసుకోవాలి. స్లోగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటా స్లోగా రవ్వను మొత్తాన్ని వేసుకున్నాం కదా! వేసుకున్న తర్వాత దీన్నైతే అలా కలుపుతూ ఉండాలండి. లేదు అంటే మనకి అడుగు మొత్తం మంటిపోయినట్టు, మాడిపోయినట్టు వచ్చేస్తుంది. అలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఇదైతే దగ్గర పడుతుందండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. చూడండి రవ్వ మిశ్రమం అయితే దగ్గర పడిపోయింది చూడండి. చక్కగా ఇలా వస్తే సరిపోతుందండి. మరీ మనకి గట్టిగా కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకాసేపు ఉంటే డ్రై అయిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2, 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. ఇప్పుడు నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకున్నానండి. పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నేతిలో వేయించుకోవడం వల్ల. ఇది చూడండి కాస్త ఫ్రై అయిన తర్వాత దీన్ని కొబ్బరి మిశ్రమంలో వేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కదండి, దానిలో ఈ కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. సమానంగా పెట్టుకుని ఒక్క 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్లో అయితే చక్కగా ఉడికిపోతుందండి. 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టేశాను. మేము చిన్నగున్నప్పుడైతే మా అమ్మ, మా నానమ్మ ఈ కొబ్బరి రొట్టె ప్రిపేర్ చేసినప్పుడైతే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళండి. పైన ఒక ప్లేట్ పెట్టి దానిలో అగ్గినిప్పులు వేసి పెట్టేవాళ్ళు. అప్పుడైతే రొట్టె చక్కగా ఉడికేది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి రొట్టె అయితే చక్కగా ఉడికిపోయింది కదా! పైన ఏమి అంటుకోకుండా ఇప్పుడు ఇది రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పైన ఒక ప్లేట్ పెట్టుకుని దీన్ని తిప్పుకున్నానండి. డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి మనకి విరిగిపోయినట్టు వచ్చేస్తుందండి. ఇలా వేయడం వల్ల చెయ్యి కాలకుండా ఈజీగా అయిపోతుంది. ఒకవైపు అయితే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు రెండో వైపు కూడా వేసుకోవాలి. దానిలో మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని ప్యాన్ మొత్తం ఒక్కసారి స్ప్రెడ్ చేసుకుని ఈ రొట్టెనైతే వేసుకున్నానండి. ఈ రొట్టె ఒక 5 మినిట్స్ పాటు రెండో వైపు కూడా కాల్చుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే రొట్టె అయితే రెండో వైపు కూడా చక్కగా కాలిపోయింది కదా! చూడండి మనకి పొగలొస్తా ఉంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్‌లో వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టె అయితే ఇంత సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ చేసుకునే కేక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొబ్బరి రొట్టెలు లాంటివి పిల్లలకి చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. హెల్తీగా కూడా పిల్లలకి పెట్టొచ్చండి. మేము చిన్నగున్నప్పుడైతే మా ఇంట్లో ఇలా కొబ్బరి రొట్టె అయితే మా నానమ్మ ఎక్కువ ప్రిపేర్ చేసేదండి. టేస్ట్ అయితే చాలా బాగుండేది ఆ రోజుల్లో. ఇప్పుడైతే మనం కేక్స్ ఇలాంటివి చేసి పెడుతున్నాం కానీ స్నాక్స్ అంటే పిల్లలకి ఒకప్పుడు ఇలాంటివే ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. టేస్ట్ కూడా అంతే బాగుండేది.
దీనిలో ఎక్కువగా కొబ్బరి, బెల్లం ఇలాంటివే వాడాం కాబట్టి టేస్ట్‌కి టేస్టు, హెల్త్‌కి హెల్త్ 2 ఉంటాయండి. పిల్లలకైతే ఇలాంటివి చేసి ఇచ్చారంటే వాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి. చూడండి ఈ రొట్టె అయితే ఎంత సాఫ్ట్‌గా ఉందో, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, మధ్య మధ్యలో ఆ శనగపప్పు తగులుతా చాలా బావుందండి నోటికైతే. ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.